మంచి మేధావులుగా మంచి శిక్షణ ఇస్తారని చెప్పేసి మంచి చదువు చెప్తారని చెప్పేసి ఎంతో విశ్వాసంతో మేము దాంట్లో జాయిన్ చేస్తే నేడు 13-14 రోజుల నుంచి పిల్లలందరూ కూడా ఎటువంటి బోధన లేకుండా పిల్లలు ఆ విధంగానే కేవలం తినకుండా ఉండడమే జరుగుతుంది. నిజంగా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. 10th క్లాస్ పిల్లలు ముఖ్యంగా గమనించలేదు, వారు బోర్డు ఎగ్జామ్ రాస్తారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించే కనుక ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. వీళ్ళ యొక్క న్యాయపరమైన సంబంధం ఏవైతే డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేజీబీ లోపల కానీ పవిత్ర సెంటర్ లోపల కానీ చేసేటువంటి ఏదైతే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పండుగ కానీ పబ్బం కానీ సెలవు కానీ ఏది కూడా లేకుండా కూడా మా యొక్క పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా భావించి వాళ్ళ విద్యాబోధన అనేది ఈ యొక్క స్కూల్ లోపల జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా స్పందించి నేడు వీళ్ళ యొక్క డిమాండ్లని ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము పేరెంట్స్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. సీఎం కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ కనుక మీరు స్పందించకపోతే కనుక మా పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది. మీకు ఖచ్చితంగా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ పిల్లలు ఈ స్కూల్ లోపల చదివితే కనుక ఈ పిల్లలు ఈ విధంగా 15 రోజుల నుంచి ఎటువంటి విద్యాబోధన లేకపోతే కనుక ఏ విధంగా వాళ్ళ పిల్లలు ఉత్తీర్ణులు అవుతారు, ఏ విధంగా మార్కులు సాధించగలుగుతారు? మీ పిల్లల్ని ఈ విధంగా చేస్తే ఒప్పుకుంటారా? మరి మేము పేరెంట్స్ తరఫు నుంచి మేమందరూ కూడా యూనిటీగా పోట్లాడతాం. మేమందరం కూడా వీళ్ళందరూ సపోర్ట్గా ఉండి మీ యొక్క ప్రభుత్వానికి ఇంకా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా తక్షణమే స్పందించి న్యాయపరమైన డిమాండ్లందరూ కూడా మీరు స్పందించి నెరవేర్చాలని చెప్పేసి సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నారు.